అధైర్యపడుతున్నావా? కృంగిపోయినావా? ఇంకా నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే. తుఫాను రేగింది, ఇంట్లో తుఫాను, కుటుంబం తుఫాను, ఆర్థిక తుఫాను, అనారోగ్య తుఫాను, పేదరికమైన తుఫాను, ఇలాంటి ఎన్నో తుఫానులు రేగినాయి. ఇంక ఉద్యోగం రాదా? పగలొచ్చిన తుఫాను అయితే భరించొచ్చేమో, కానీ రాత్రి వచ్చిన తుఫాను అంటే ఏం కనిపించదు, చీకటి కదా. ఈ లోకం కూడా ఇప్పుడు రాత్రే, చీకటి కాలం. రకరకాల తుఫాన్లు, పేదరికం అనే తుఫాను, నిరుద్యోగం అనే తుఫాను, ఫెయిల్ కావడం అనే తుఫాను, ఓటమి అనే తుఫాను, భర్త రక్షణ పొందకపోవడం, భార్య రక్షణ పొందక, పిల్లలు, ఎన్ని తుఫాన్ల పేర్లు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. శాపంలో నుండి ఆశీర్వాదంలోనికి వస్తా, శూన్యతలో నుండి సంపూర్ణతలోనికి వస్తా. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, సిలువలో ఉన్నా, మరణానికి సమీపంగా ఉన్నా, నిరాకరించబడిన స్థితిలో ఉన్నా, కాళ్ళు వెరుగొట్టబడే స్థితిలో ఉన్నా, ప్రాణం పోయే స్థితిలో ఉన్నా, ఇది ప్రభుకు స్తోత్రాలు. బైబిల్లో రాయబడిన ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపక మిక్కిలి నిమ్మళమాయను. మరి మనం వినంది, చూడనిది జరిగితే మనకు అట్లే అనిపిస్తుంది. ఇది ఎట్లా సాధ్యం? హౌ కెన్ దిస్ బీ అని మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి వారి యొద్దకు వచ్చిన. మా అమ్మ మా కొరకు ప్రార్థన చేసేది, ఉదయమైనా రాత్రి అయినా బిగ్గరగా ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనలో ఎందుకు ఈ పదం వాడేది? ఆమెకు చదువు రాదు, కానీ ప్రార్థనలో వాడే పదం ఏంటంటే, నీవు నాకు ఇచ్చిన పిల్లలు నా పిల్లలు కాదు, నీ పిల్లలే, నా చిత్తము కాదు, నీ చిత్తమే వారి విషయంలో నెరవేర్చుకొనము. నాకు తెలిసి ఈ మాట చేయకుండా ఆమె ఎప్పుడు ప్రార్థన ముగించినట్లు గుర్తులేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నిటికంటే, అందరికంటే, అన్ని కాలాల్లో శ్రేష్ఠుడు అని పరిశుద్ధాత్మదేవుడు హెబ్రీ ప్రజలను ప్రోత్సహించడానికి పూనుకున్న పుస్తకమే హెబ్రీలకు రాసిన పత్రిక. ఆ దినాల్లో కొంతమంది విశ్వాసులు దేవదూతుల్ని చూస్తూ ముందుకు పోతున్నారు, వాళ్ళే బాగున్నారు కదా అని. యేసుప్రభు వారు వారికంటే శ్రేష్ఠుడు అని గ్రంథస్థం చేయబడింది. కొంతమంది ఆ దినాల్లో ఉన్న మోషే లాంటి గొప్ప నాయకుల యొక్క చరిత్ర చదివి వారినే మాదిరిగా పెట్టుకుని వెళుతున్నారు. యేసు ప్రభువు మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు అని పరిశుద్ధాత్మ దేవుడు వారి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అందుకే యేసు వైపు చూచుచు యాత్రను కొనసాగించాలని ఇది మిద్దంగా వారికి ఇచ్చిన ధర్మోపదేశం. ఆ ఉపదేశానికి అంగీకారం చూపించిన వారు ధన్యులయ్యారో, ఆశీర్వదించబడ్డారు. మనకు కూడా అదే ఉపదేశమే ఉంది. మనమును ధన్యులు, ఆశీర్వాదంలోనికి వచ్చిన వారిగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యేసు వైపు చూచు మన ఎదుట ఉన్న ఈ పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. హెబ్రీ పత్రికలో చాలా సంగతులు ప్రస్తావించినాడు. మీరు అనుమతిస్తే ఒక 5 మూలు ఇప్పుడు మనం చూసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, ఆయన మహిమా ప్రభావముతో క్రౌన్డ్ క్రైస్ట్. యేసు వైపు చూచుచు, ఏ యేసును చూడాలా? ఇక్కడ చెప్పబడింది మహిమా ప్రభావం కలిగిన యేసు, సీటెడ్ క్రైస్ట్, ఎంథ్రోన్డ్ క్రైస్ట్, గ్లోరియస్ క్రైస్ట్. మహిమ కలిగిన క్రీస్తును, ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించిన క్రీస్తు. మరణం భయంకరమైంది. ఆ గాయాలు అంత తేలిగ్గా మానేవి కాదు. అలాంటి వ్యక్తి కొరకై
లేదా అలాంటి మనుషుల కొరకై, మానవ జాతి కొరకై, ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించుట అని ఇక్కడ రాశారు. ఆ తర్వాత వచనాల్లో మరణము రుచి చూడటానికి ఆయన వచ్చినట్లు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఆయన మరణాన్ని జయించినాడు, సమాధిని జయించినాడు. యేసు యొక్క మరణము ద్వారా, మరణాన్ని రుచి చూచిన యేసు ద్వారా రక్షణ పొందినారు. వాళ్ళు ఇప్పుడు రెండవది ఏంటంటే కృపాసనమునొద్దకు, థ్రోన్ ఆఫ్ గ్రేస్. గ్రంథకర్త అయిన పౌలు తను కూడా కలుపుకుంటున్నాడు. ఇంక్లూజివ్ స్టేట్మెంట్ అంటాం కదా. మనము కనికరించబడి, ఆయనకు కూడా కనికరం కావాలా, ఆయనకు కూడా సమయోచితమైన సహాయం కావాలా, ఆయన కూడా ప్రార్థన చేయాలా. పౌలు లాంటివాడు ఇంకా రాస్తాడు పై వచనంలో, మన బలహీనతల యందు సహానుభవము. ఆయనకు కూడా బలహీనతలు ఉన్నాయా? మన 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 పౌలు లాంటివాడే బలహీనతలు అంటే మనం ఎట్లన్నా బతకొచ్చు అని గ్రాంటెడ్గా తీసుకోవడం కాదు దీని ఉద్దేశము. ఆయన మనతో ఐక్యపరుచుకుంటున్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది కదా, వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. నా బలహీనతలందు యేసుక్రీస్తు ప్రభువే నా బలము అని జ్ఞాపకం చేస్తున్న సంగతి కూడా మనకు పరిచయం. కనుక కృపాసనమునొద్దకు చేరుట, ఇది మనకి ఇవ్వబడిన భాగ్యం. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారికి మాత్రమే ఈ ఆధిక్యత, ఈ ధన్యత. అబ్బా తండ్రి నాయన అని ఆయన మొరపెట్టే అవకాశం. ఇది ఉచ్చరింపశక్యము కానీ మూల్గులతో దైవ సన్నిధిలో మనం చేసే ప్రార్థన అని మనకు పరిచయం. ప్రార్థన అంటే మామూలుగా మనకున్న అవగాహన, ఎప్పుడైనా కానీ మన భౌతికమైన తల్లిదండ్రులతో ఎలాగో మన అక్కర్లు చెప్తామో, దేవుడితో కూడా అలాగ మన అక్కర్లు చెప్పుకోవడమే అని అనుకుంటాం. దేవుడితో కూడా అలాగ మాట్లాడమే అని అనుకుంటాం. టాకింగ్ టు గాడ్, కన్వర్సింగ్ విత్ గాడ్ అని అనుకుంటాం. అది కూడా ప్రాముఖ్యమే. అది మొదటి ప్రార్థన, ఆరంభ ప్రార్థన. అందుకే నేను ప్రార్థనలో 3 భాగాలుగా విభజిస్తా. మొదటిది ఏంటంటే కేజీ ప్రేయర్, రెండవది ఏంటంటే పీజీ ప్రేయర్, మూడవది ఏంటంటే పిహెచ్డి ప్రేయర్. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అడుగుడి మీకు ఇవ్వబడును, ఆస్క్ అని ఉంటుంది కదా, ఏఎస్కే. దీన్ని ఎక్స్పాండ్ లేదా ఫుల్ ఫామ్ చేస్తే ఏ అంటే ఆస్క్, ఎస్ అంటే సీక్, వెతకండి. మొదటిది ఏ అంటే ఆస్క్ అంటే అడగండి, ఎస్ అంటే సీక్ అంటే వెతకండి, కే అంటే నాక్, తట్టండి. కనుక అడగండి, వెతకండి, తట్టండి. అది ప్రార్థన, అది కేజీ ప్రేయర్. మరి పీజీ ప్రేయర్ ఏంటి అని అంటే, యేసు ప్రభు వారి గెత్సేమనే తోటలో చివరిసారిగా ప్రార్థన చేసినాడు. నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. నా చిత్తం కాదు, మీ చిత్తమే. పిహెచ్డి ప్రార్థన ఏంటంటే, ప్రకటన 22వ అధ్యాయం ఆఖరిలో ఉంది. ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. ప్రభు అయిన యేసు రమ్ము. ఇప్పుడు ఈ 3 రకాల ప్రార్థనలో మనము కేజీ ప్రార్థన చేస్తున్నామా, పీజీ ప్రార్థన చేస్తున్నామా, పిహెచ్డి ప్రార్థన చేస్తున్నామా, అసలు ప్రార్థనే లేదా? ఇలాగంటే ఒక దగ్గర చెప్పారు, బ్రదర్ నేను యూజీ ప్రార్థన చేస్తున్నాను అని. మనం 2 ఆకులు ఎక్కువ చదివింటాం కదా, అందుకే రాయబడింది పద్ధతి ప్రకారము ప్రభు మన యొద్ద నుండి కోరుతున్న ప్రార్థనలు. ప్రేయర్ లైఫ్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ లైఫ్. ఇది ఒకరోజు జరిగేది, ముగించబడేది కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఎలాగ ప్రార్థన చేసామో, గెత్సేమనే తోట అనుభవ ప్రార్థన కూడా మనం కొనసాగించాలి. దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. అది ప్రార్థనలో పరాకాష్ట. ప్రార్థన అంటే నాట్ ఆస్కింగ్ వాట్ వీ వాంట్, బట్ అక్నాలెడ్జింగ్ అవర్ విల్ టు ద విల్ ఆఫ్ గాడ్.
ఇంకోసారి చెప్పనా, ప్రార్థన అంటే మనకి ఏది అక్కరగా ఉందో అది ప్రభువుని అడిగి పొందడం మాత్రమే కాదు, మన చిత్తాన్ని లేదా దేవుని చిత్తాన్ని మన విషయమై అంగీకరించడానికి ఒప్పుకొనుట. నాట్ మై విల్, దై విల్ బి డన్. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ రోజైనా ఈ పదం వాడినట్లు మనకు గుర్తుందా? నాకు తెలిసి ఎవరికి ఉండదు, ఎవరు అలాగ చేయం కూడా, అలాగ ఉండాలని అనుకోం కూడా. కానీ దైవ చిత్తము మన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యం. మా అమ్మ మా కొరకు ప్రార్థన చేసేది, ఉదయమైనా రాత్రి అయినా బిగ్గరగా ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనలో ఎందుకు ఈ పదం వాడేది? ఆమెకు చదువు రాదు, కానీ ప్రార్థనలో వాడే పదం ఏంటంటే, నీవు నాకు ఇచ్చిన పిల్లలు నా పిల్లలు కాదు, నీ పిల్లలే, నా చిత్తము కాదు, నీ చిత్తమే వారి విషయంలో నెరవేర్చుకొనము. నాకు తెలిసి ఈ మాట చేయకుండా ఆమె ఎప్పుడు ప్రార్థన ముగించినట్లు గుర్తులేదు. అంటే ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నడం ద్వారా ప్రభు మన జీవితంలో కార్యం ఆరంభించడానికి అవకాశం. ఇది రెండవ మూడవ చూస్తామా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హీబ్రూ చాప్టర్ 6 verse 2. చివర్లో నేను చదువుతా. క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగటకు సాగిపోవుదమ్ము. కనుక ఇక్కడ పర్ఫెక్షన్ గురించి జ్ఞాపకం చేయబడుతున్న సంగతి, సంపూర్ణత అనేది యేసు ప్రభు మన ఇద్దరిని కోరుతున్నాడు. ఆయన అన్నాడు, బీ పర్ఫెక్ట్ యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్. నేను పరిపూర్ణమైన ప్రకారం మీరును పరిపూర్ణులయ్యుండి. బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులయ్యుండి. ఆయనకు మేరే వారికి ఉన్న తేడాలు 1,00,000 ఉన్నాయి. దాంట్లో ఒక్కటి ఏంటంటే, ఆయన ఏదైతే అయ్యున్నాడో అదే బోధించినాడు. ఆయన కానిది ఆయన బోధించలేదు. ఆయన కాని పరిశుద్ధత, ఆయన కాని పర్ఫెక్షన్, సంపూర్ణత ఆయన బోధించలేదు. ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడు, ఎందుకంటే ఆయనే పరిపూర్ణుడు. మామూలుగా లోకంలో మనం ఎలాగ చూస్తుంటామంటే, మనం లేకపోయినా వేరే వాళ్ళకి చెప్తుంటాం. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చెప్తుంటారంటే పిల్లలకి, మీరైనా బాగా చదువుకొని పైకి రండిరా, మాకెట్లో చదువు అబ్బలేదు, మీరన్నా దైవభక్తి కలిగి జీవించండి, మాకెట్లో చేత కాలేదు. ఇవన్నీ మామూలుగా మనుషులు చెప్పే మాటలు. ప్రభు చెప్పేదట్టు కాదు. నేను పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండండి. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. కనుక సంపూర్ణతలో సాగిపోటు కొరకై ఆహ్వానం మనము కలిగి ఉన్నాం. 4వది చూస్తామా? హీబ్రూస్ చాప్టర్ 10 verse 25. హీబ్రూస్ 10:25. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-5 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. 24-25 వచనాలు. నేను చివరి వరుస చదువుతాను. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. కన్సిడర్, ఎంకరేజ్. ఆలోచింతుము. ఒకళ్ళనొకడు పురికొల్పాలని ఆలోచిస్తాం. మామూలుగా మనకి ఎలాగుంటుందంటే, ఒకడు దైవికమైన కార్యాల్లో ముందు పోతుంటే మనం లాగాలని ప్రయత్నం చేస్తుంటాం. బావిలో కప్పలంతా ఏదో ఒక కప్ప బావిలో నుండి పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే బావిలో ఉన్న కప్పలు దాన్ని కాలు పట్టుకొని కిందకు లాగుతుంటాయి. ఎందుకంటే నువ్వు వదిలేసిపోతే మేము ఒకళ్ళు అయిపోతాం కదా, నువ్వు మాతో పాటు ఉండి ఇక్కడే బావిలో ఉన్నా, మళ్ళీ నువ్వు ఎక్కువ డెవలప్ అయిపోతావేమో, పసిఫిక్ మహాసముద్రంకి వెళ్తావేమో, అప్పుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తావేమో అన్నట్లుగా వాటికి ఫీలింగ్. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కొంతమంది ముందుకు వెళుతున్నప్పుడు మనం వాళ్ళని పట్టుకొని లాగుతుంటాం. అంటే
ఫిజికల్ అసాల్ట్ కాదు ఇది, వెళ్ళొద్దు అనేది కాదు, లోపల దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాను. మీకు తెలుసో తెలియదు, నేను ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తా, చెప్పకూడదు కానీ ఏం చేస్తే ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది కనుక చెప్పాలి. పరిచర్య 2 రకాలు. మొదటిది ఏంటంటే పాజిటివ్ మినిస్ట్రీ, అంటే సరైన దృక్పథంతో పరిచర్య చేసి. రెండవది ఏంటంటే నెగిటివ్ మినిస్ట్రీ. మనలో చాలామంది పాజిటివ్ మినిస్ట్రీ చేయము, నెగిటివ్ మినిస్ట్రీ చేస్తాం. పాజిటివ్ మినిస్ట్రీ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని ఇతరులకు పరిచయం చేయడం, వారి ఇతరుల ఆత్మలో ఎదుగునట్లు చేయడం, వారి కొరకు ప్రార్థన చేయడం, వారి విషయమై పురికొల్పాలని ఆలోచించడం, ఇవన్నీ పాజిటివ్ మినిస్ట్రీస్. నెగిటివ్ మినిస్ట్రీ అంటే ఏంటి? ఎవరైనా ముందుకు పోతుంటే వాళ్ళని పట్టుకొని లాగడం, ఎవరైనా మందిరికి వెళ్తామంటే ఏం వెళ్తాంలే అక్కడ ఎవరు మంచోళ్ళు ఉన్నారా అనడం, వాళ్ళని బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటుంటే నీకు బైబిల్ అంతా అర్థమవుతుందా, నీ ప్రార్థనలు అంతా ఆలకించబడతాయి, లేకుండా భక్తి అందరికంటే నీకే ఎక్కువ వచ్చింది ఏంటి? ఇది అవిశ్వాసులు మాట్లాడుతున్నారని నేను చెప్పట్లేదు, విశ్వాసులే. ఎవరైనా పరిచయలో వృద్ధి పొందుతుంటే వాళ్ళు సరే వృద్ధి పొందిన అనుకో, వాళ్ళని ఎట్లయినా పాడు చేయాలా? ఎట్లా పాడు చేయాలా? లైవ్ ఇస్తున్నారు అనుకో, ఎట్లా పాడు చేయాలా? వైఫై రాకుండా చేయండి. మీటింగులు జరుగుతున్నాయి అనుకోండి, ఎట్లా పాడు చేయాలా? కరెంట్ కట్ చేయండి. కొంతమంది వస్తున్నారు అనుకో, వాళ్ళందరూ రాకుండా చేయండి అంటే ఏం చేయాలా? దారెంబడి ఏదో ఒకటి బ్లాక్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ మినిస్ట్రీ. ఇలాంటి పరిచర్య చాలామంది విశ్వాసులు చేస్తున్నారు. విషాదం. పురికొల్పమని ఆలోచిస్తే ఎవడైనా ప్రభు కొరకు ముందుకు సాగిపోతుంటే ఇంకా సాగిపోండి ప్రార్థన చేస్తామని చెప్పడానికి బదులుగా ఇట్లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసినాం. ముందుకు పోయినారు, వెత్తున పెళ్ళయ్యేదాకా, పెళ్ళి అయిపోయిన తర్వాత బొక్క బోర్లో పడ్డారు. నేను కాదు చెప్పేది, వాళ్ళు చెప్తుంటారు అట్లా. పెళ్ళయ్యేదాకా పెళ్ళైన తర్వాత కూడా చాలా ముందుకు పోయారు, పిల్లలైన తర్వాత బొక్క బోర్లో పడ్డారు. పడేదాని గురించి ఎందుకు చెప్పాలా? లేచిన దాని గురించి చెప్పొచ్చు కదా. అసలు మిమ్మల్ని చెప్పమని కూడా ఎవరు అడగలేదు కదా. వాళ్ళేం అడగలేదు, పక్కన వాళ్ళు అక్క అన్న నాకు కొన్ని మాటలు చెప్పండి అనేం వాళ్ళు అడగలేదు కదా. నెగిటివ్ మినిస్ట్రీ ఎవరు అడగకుండా చేస్తారు, ఎందుకంటే అది వాలంటీర్ మినిస్ట్రీ. పాజిటివ్ మినిస్ట్రీ అడిగినా కూడా చేయాలంటే కష్టం అని అనిపిస్తుంది. ముందుకు వెళ్ళక మునుపు మనం ఇతరులను పురికొల్పే పరిచర్యలో ఉన్నామా, ఇతరుల నిరుత్సాహపరిచి కృంగదీసే పరిచర్యలో ఉన్నామా? 4 మూలు చూసిన. మొదటిది ఏంటి? యేసును క్రౌన్డ్ క్రైస్ట్, సింహాసన ఆసీనుడైన యేసుగా ఆయన మనం చూస్తున్నాం. రెండవది ఏంటి? కృపాసనమునొద్దకు చేరుతున్నాం. మూడవది ఏంటి? సంపూర్ణమగటానికి సాగిపోతూ ఉన్నాం. నాలుగవది ఏంటి? పాజిటివ్ మినిస్ట్రీ, పురికొల్పటానికి ఆలోచిస్తున్నాం. ఎవడైనా మన ఇంటికి వస్తే అబ్బా ఫైర్ బ్రాండ్ వచ్చినారు అనేటట్లు ఉండాలా. అంటే మీరు పోయి ఫైర్ పెట్టరమ్మని కాదు దీని అర్థము. ఆత్మీయమైన ఊరట, ప్రోత్సాహం కలగాల. మనకి ఎలాగుంటుందంటే పలానా వాళ్ళు వస్తారు, అబ్బా ఇంకా ప్రార్థన చేస్తాం, ప్రభా వాళ్ళు ఎలాగైనా రాకుండా సాయం చేయ ప్రభా. ఎందుకంటే వాళ్ళు రావడం ద్వారా మనకి నష్టం అని అర్థమవుతుంది. వాళ్ళ మాటలు నిరుత్సాహము, వాళ్ళని చూస్తేనే నిరుత్సాహం వస్తుంది, నీరసం వస్తుంది. అలాంటి వారిగా మనం ఉంటే మన ద్వారా వేరే వారికి పురికొల్పు ఎలాగొస్తుంది? 5వది ఆఖరిది, హీబ్రూ చాప్టర్ 12 verse 2. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మధ్య భాగము. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. 5 మూలు చెప్పాం తెలుగులో. తెలుగు వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా. ఇంగ్లీష్ వచ్చే పండితులకు భవిష్యత్ ఇదంతా మీకు రిలవెంట్గా ఉండకపోవచ్చు. ఈ 5 మూలలో మనం ఏ మూలలో ఉన్నాం? మొదటిదే, రెండవదే, మూడవదే, 4వదే, 5వదే ఏమీ లేవా? 5వ మూ పరిగెత్తుదాము.
ఇవన్నిట్లో పౌలు తన్ను కూడా కలుపుకుంటున్నాడు అనేది మరలా చెప్తున్నా నేను. ఎందుకంటే మనము ఆయన చాలా గొప్ప భక్తుడని తలస్తున్నాం. వాస్తవంగా ఆయన గొప్ప భక్తుడే. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మనతో పాటు ఐక్యపరచుకోవటానికి ఇష్టపడతాడు. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మనం అలాగ ఐక్యపరచబడే వారికి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు మనము పరిగెత్తుదాము అని 5వ మూలోనికి తీసుకురాబడుతున్నాం. ఒకేసారి పరిగెత్తేకి రాదు. మీరు గమనించినారు లేదో, ఏదైనా ఆట ఆడేవాళ్ళు కానీ పరిగెత్తేవాళ్ళు కానీ గ్రౌండ్లో ఉన్నట్టుండి కారు దిగి డ్రెస్ వేసుకొని పరిగెత్తడం అంటే ఊరికే సరదాగా పరిగెత్తేవాళ్ళు పరిగెత్తారు. అథ్లెటిక్గా పరిగెత్తేవాళ్ళు, పోటీ కొరకు పందెం కొరకు పరిగెత్తేవాళ్ళు అట్లుండరు. అలాగే ఆట ఆడేవాళ్ళు ఇప్పుడు ప్రో కబడ్డీ జరుగుతుంది కదా, వాళ్ళు కూడా బస్సులో నుండి దిగిన వెంటనే డ్రెస్ వేసుకుని ఫీల్డ్లోకి రారు. వామప్ అని ఉంటుంది. 20 నిమిషాలు అటు 20 నిమిషాలు ఇటు 40 నిమిషాలు ఆడేదానికి వామప్ ఎంతసేపు చేయాలో. అలాగే ఫుట్బాల్ కానీ ఏదైనా కానీ వామప్ అయిపోయిన తర్వాతనే పూర్తిగా ఎగ్జాస్ట్ అయ్యే దశలో వాళ్ళు నిజంగా ఫీల్డ్లోకి పెడతారు. మనకేం వామప్ ఏం లేదు. ఊరికే ఫీల్డ్లోకి దిగుతున్నారు, దిగిన వెంటనే అవుట్ అయిపోతున్నారు. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ లేదు, హార్డ్ వర్క్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, వామప్ లేదు. అందుకే పరుగు పందెంలో ముందుకు సాగలేకపోతూ ఉన్నాం. యేసును చూడాలా, ఎంతని చూడాలా? లూకాసు వార్త 2వ అధ్యాయం 16-17 వచనాలు. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. యేసు వైపు చూచుట. యేసు, తొట్టిలో పడుకున్న యేసు. ఇది మనకు పరిచయం కదా, క్రిస్మస్ సందేశము. భక్తుడైన లూకా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి వివరంగా రాస్తూ, ఆయన పుట్టిన తర్వాత గొర్రెల కాపర్లకు రాత్రి వేళ మందను కాచుకుంటున్న వారి దగ్గరికి వర్తమానం వెళ్ళింది. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉండటం మీరు చూచెదరు. వెంటనే ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము, పరలోక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈ సంగతులన్నీ వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యం ప్రభు మనకు తెలియజేయించున్నాడు, మనము త్వరగా వెళ్ళి చూతుమురా అంటే. మీరు గమనించినారు లేదా, లూకాసు వార్తలో త్వరగా 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 అనే మాట ఉంటుంది. అది మనకు పడదు, మన డిక్షనరీలో ఉండదు. మన డిక్షనరీలో దానికి ప్రత్యామ్నాయం సబ్స్టిట్యూట్ ఏముంటుందంటే ఆలస్యముగా, తర్వాత తర్వాత అనేది మన డిక్షనరీలో ఉంటుంది. కానీ లూకా భక్తుడు త్వరగా 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 19వ అధ్యాయం జక్కాయిని గురించి ఉంది కదా. జక్కాయి లేచి త్వరగా, కనుక త్వరగా త్వరగా అనేవి లూకాసు వార్తలు మనకు కనిపించేది. ఈ వాజ్ బార్న్ ఇన్ అ మేంజర్, పశువుల తొట్టులో పుట్టినాడని బైబిల్లో రాయలేదు. మీరు అట్లా చెప్తుంటారు, అట్లా వింటుంటారు, అట్లా మాట్లాడుతుంటారు. మీకు అట్లా చెప్తేనే ఇష్టం, వేరుకి చెప్తే ఇష్టం ఉండదు. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది, ట్యూన్ అయిపోయినారు. ఇక్కడ రాయబడింది లూకాసు వార్త 2వ అధ్యాయంలో, పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. అంటే ఇది మన మాదిరే. మన స్త్రీలు డెలివరీ అయిపోయిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని వచ్చి పరుండ పెడతారు కదా, అట్లా పరుండ పెట్టినారు. పశువుల తొట్టిలో పుట్టలేదు అంటే మేరమ్మ అక్కడే కూర్చొని ఉంటే అక్కడ ఆమెకు డెలివరీ కాలేదు. యేసుప్రభు వారు పక్కన పుట్టిన తర్వాత ఆయన తీసుకుని వచ్చి పశువుల తొట్టిలో పెట్టినారు. ఇప్పుడు గొర్రెల కాపర్లు వచ్చినారు రాత్రే హుటాహుటిన. గొర్రెలు పోతే ఎట్లా, తోడేలు వస్తే ఎట్లా, ఆపద కలిగితే ఎట్లా? వాళ్ళకి భౌతికమైన గొర్రెల మీద ఇష్టం లేదు. ఇప్పుడు ఏ గొర్రె మీద ఇష్టం ఉంది?
దేవుని గొర్రెపిల్లని యేసు మీద వారికి ఇష్టమని. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల పుట్టాడు. వీళ్ళు గొర్రెల కాపర్లు పొలంలో ఎందుకున్నారు అని అంటే, మీకు ఈ వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే, యెరూషలేముకి అల్లంత దూరాన పొలాల్లో గొర్రెలు కాసుకునేవాళ్ళు, గొర్రెల కాపర్లు ఉండేవాళ్ళు. ఎవరు ఆ గొర్రెలు అంటే యెరూషలేము దేవాలయంవే. యెరూషలేము దేవాలయానికి గొర్రెలు ఎందుకు వచ్చినాయి అని అంటే, మామూలుగా ఆ దినాల్లో సాంప్రదాయం ప్రకారం యెరూషలేముకి వస్తే దహన బలి అర్పించాలి కదా. అర్పించాలంటే పేదోళ్ళు అయితే పక్షులు అర్పించేవాళ్ళు, మీ మాదిరి బాగా సౌండ్ పార్టీలు అయితే గొర్రెలను అర్పించేవాళ్ళు, ఇంకా సౌండ్ రాజులు లాంటి వాళ్ళు సొలొమోను దావీదు ఇలాంటి వాళ్ళు అయితే ఎద్దులే అర్పించేవాళ్ళు. ఇప్పుడు గొర్రెలు అర్పించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు కదా. అందుకని వాళ్ళు గొర్రెలు తీసుకొని వచ్చి మందిరంలోకి వస్తే అక్కడున్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరు వాళ్ళు, యాజకులు లాంటి వాళ్ళు ఈ గొర్రె అర్పించవచ్చు అని సర్టిఫై చేయాల, గవర్నమెంట్ ముద్ర వేసినట్ల. ఆ గొర్రె సర్టిఫై చేయాలంటే అది దోషం లేకుండా నిష్కళంకంగా సుడి అన్నీ బాగుండాలి. వీళ్ళకి వాళ్ళంటే పడదనుకో, ఖచ్చితంగా ఈ గొర్రె వద్దు అని నిరాకరించేవాళ్ళు. వీళ్ళు చాలా దూరం నుండి వచ్చింటారు యెరూషలేముకి. గొర్రె వద్దంటే మరి ఇప్పుడు ఏం చేయాలంటే, మేము గొర్రెలు పెంచుతున్నాము, దాన్ని తీసుకోండి అని చెప్తారు. అట్లా వాళ్ళు పెంచింది తీసుకొని వచ్చి బ్రోకర్లు ఉంటారు కదా, ఇది ఇప్పుడే కదా అప్పటి నుండి ఉంది. ఇప్పుడు ఈ గొర్రె ఏం పోతుంది ఎక్స్చేంజ్ మేళ, మరి ఇది ఏం చేయమంటే ఏం చేస్తావు, పడేసుకో, తీసుకుపో. ఇంత దూరం నుండి వచ్చినోడు ఇంకెందుకు తీసుకుపోతావు, సరే ఇది కూడా పెట్టుకోండి, అది ఇవ్వండి, ఏమన్నా తక్కువ చేసి ఇస్తారా, తక్కువేం లేదు ఇంకా ఎక్కువే. అప్పుడు వాళ్ళ గొర్రె దీనికంటే ఘోరమైంది ఉంటుంది, అదే వాళ్ళు మెచ్చింది కదా, పూజారి మెచ్చింది అన్నీ. అందుకని ఆ గొర్రెని తీసుకొని ఇంత డబ్బులు చెల్లించి ఆ గొర్రెని అర్పించేవాళ్ళు. ఈ గొర్రెలను బయట మందలతో కాసేవాళ్ళు గొర్రెల కాపర్లు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ జరుగుతున్నాయని యోహాను సువార్త 2వ అధ్యాయంలో, యూ హ్యావ్ మేడ్ మై హౌస్ డెన్స్ హౌస్, నా ఇంటిని దొంగల గుహగా, వ్యాపారపుటిల్, ఇది వ్యాపారం వాళ్ళు చేసేది. వచ్చిన వాళ్ళందరినీ దోపిడీ చేసి వాళ్ళ మెటీరియల్ బాగలేదని చెప్పి వీళ్ళు మెటీరియల్ ఇచ్చి దాన్ని 2 అంతలు 3 అంతలకు అమ్మి ఇవన్నీ చేసేవాళ్ళు. పండగ పూట కదా ఎవరు పట్టించుకుంటారు, పసకా పండగ అంటే ఏదో పని జరిగితే చాలా అనుకుంటారు. దూరం నుండి వచ్చిన వాళ్ళు ఇంకా అన్ని పోట్లాడి లీగల్గా పోయి కోర్టుకు పోయి అది చేసి ఇది చేసి అవుతుందా? ఇది జరుగుతూ ఉంది యేసుప్రభు. అందుకే యేసుప్రభు వారిని యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుని మందిరాన్ని శుభ్రం చేసి వాడిని ఎల్లగొట్టి చక్క చేసినట్లు వాక్యాలు మనం చూస్తాం. ఇప్పుడు వాళ్ళు గొర్రెల్ని విడిచిపెట్టి యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చినారంటే, ఇంకా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మన దగ్గరికి వచ్చినాడు కనుక, వీ నీడ్ నాట్ టెండర్ ద ఫ్లాక్ ఇన్ ద ఫీల్డ్స్. మనం ఇప్పుడు పొలములో మందను మేపాల్సిన పని లేదు. ఇంతకుముందు ప్రతి మనిషి ఒక గొర్రెపిల్లను బలి అర్పించావు, ఇప్పుడు అందరి మనుషుల కొరకు ఒక్క గొర్రెపిల్ల, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. నిష్కలమైన గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, పైనుండి వచ్చిన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభు, పస్కా గొర్రెపిల్ల. పాపము లేని గొర్రెపిల్ల అయిన యేసు రక్తము ద్వారా పాపాత్ముడైన మానవునికి పాప క్షమాపణ ప్రభు సిద్ధం చేసినాడు. వారు పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసును చూచి దేవుని మహింపరుస్తూ వారు బయలు వెళ్ళిరని వాక్యంలో మనం చూస్తాం. యేసును పశువుల తొట్టిలో చూచినప్పుడే వారు మహిమపరిచే స్థానంలోనికి తీసుకురాబడ్డారు. మనం యేసును చూస్తున్నాం. రెండవది మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మాథ్యూ చాప్టర్ 2 verse 11. మత్తయి సువార్త 2వ అధ్యాయము
11వ వచనం. తెలుగులో 10, 11 కలిసి ఉన్నాయి. నేను చదువుతా. వారు అంటే తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తెల్లైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. చూచినారు. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాల వయసులో ఉన్న యేసును ఇంటిలో చూచారు. గొర్రెల కాపర్లు అప్పుడే జన్మించిన యేసును పశువుల తొట్టిలో చూచారు. ఇంటిలో చూస్తే ఏమొచ్చింది? దే ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. వారు సాగిలపడి ఆయనను, ఆమెను కాదు, ఆమెను అంటే మరియమ్మను, ఆయనను అంటే యేసును ఆరాధించినారు. ఎందుకు యేసును వారు ఆరాధించినారు? వాళ్ళు అనుకున్నారు మేమే జ్ఞానులు, మమ్మల్ని మించిన జ్ఞాని ఎవరు లేరు అని అనుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభువుని చూసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైపోయింది? మేము అజ్ఞానులము, ఆయన్ని మించిన జ్ఞాని లేడు. అందుకే దేవుని జ్ఞానమైన యేసు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. వైజ్ గాడ్ ఇస్ బార్న్. జ్ఞానం గల యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించినాడు. అందుకే ఎలాంటి జ్ఞానైనా యేసు యొక్క జ్ఞానం ఎదుట దిగదుడిపే. తూర్పు దేశ జ్ఞానులు ఆ దినాల్లో ప్రఖ్యాతి చెందినవారు, ఖగోళ శాస్త్రవేత్తలు. 2 సంవత్సరాలు నక్షత్రం ద్వారా. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని డ్రైవ్ చేస్తా ఇక్కడికి రావాలని ప్రయత్నం చేసినారు, ఖచ్చితంగా మిస్ అవుతారు. ఎక్కడైనా మనకు అట్లే జరుగుతుంది, పాశ్చాత్య దేశాల్లో తప్ప. ఎందుకంటే అప్డేట్స్ సరిగా ఉండవు, మ్యాప్కి అందేటట్లు మన దగ్గర ఉండదు ఫెసిలిటీస్. దారులు, రోడ్లు, నంబర్లు ఇవన్నీ ఏడుంటాయి. ఎప్పుడో పాతకాలం చేసి ఉంటుంది. నాకు నిన్నెవరో చెప్తున్నారు, బ్రదర్ ఎవరో మీటింగ్కి బయలుదేరారంట, గూగుల్ మ్యాప్ పెట్టుకొని వాళ్ళు మీటింగ్కి రావాలనుకున్నారు, రాలేకపోయారంటే నేను అన్న మొత్తానికి వాళ్ళు వచ్చినారా బ్రదర్ అంటే వచ్చినారు బ్రదర్ అని. ఎప్పుడు వచ్చినారంటే భోజనం చేసేటప్పుడు వచ్చినారు బ్రదర్. అట్లే ఉంటుంది గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే. ఎప్పుడు రావాలి వాళ్ళు? మీటింగ్కి ముందు రావాలా? ఎప్పుడు వచ్చినారు వాళ్ళు? ఇప్పుడు మన గూగుల్ మ్యాప్ యేసుక్రీస్తు ప్రభువే. క్రైస్ట్ ఈజ్ అవర్ నావిగేటర్. క్రీస్తే మనల్ని నడిపించువాడు. కనుక తూర్పు దేశపు జ్ఞానులు యేసును ఆరాధించినారు. యేసును చూచినప్పుడు ఆరాధన వారిలో పెళ్ళికి వస్తుంది. బహుశా మనలో ఆరాధన రాకపోవటానికి మనం ఆయన చూడట్లేదేమో. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పండి. ఈ ఇల్లు ఎవరిది? మరియమ్మదా, యోసేపుదా, యేసు ప్రభుదా? యేసు ప్రభువు లేదు, ఆయనే చెప్పినాడు. శిష్యులు ఆయన అడిగారు కదా యోహాను సువార్తలో, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అంటే ఆయన అన్న కమెంట్స్ వచ్చి చూడండి. మామూలుగా మీరు ఎక్కడ కాపురం ఉన్నారా అంటే మనం చెప్తాము, ఒకటి చెప్తాం. ఎవళ్ళు అట్లా చెప్పరు, కమెంట్స్ అని చెప్తారా? ఎవరైనా మిమ్మల్ని అట్లా అడిగారు అనుకోండి, అట్లా చెప్పండి ఒకసారి, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుందో చూడండి. యేసు ప్రభు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన జవాబు చెప్పగలడు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే వీళ్ళకి ఏం చిల్లిగా కూడా లేదు కదా, పేదలు, దరిద్రులు కదా. అంటే బైబిల్లోనే రాయబడింది, యేసు ప్రభు వారు ఈ బికేమ్ పూర్, ఆయన మన కొరకు దరిద్రుడు ఆయను. అంటే కొంతమంది మీ మాదిరి దాతలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేసినారంటే మరేమో కానిపోయింది, వాళ్ళకి సరైన ఇల్లు లేదు, భద్రత లేదు, బాగాలేదు, ఎక్కడుంటారు అని. ప్రభుకు స్తోత్రాలు. ప్రభు దినాల్లో మీలాంటి ధనవంతులు కొంతమంది ఉన్నారు. తర్వాత మరి ఐగుప్తులోనికి వెళ్ళారు, అక్కడ ఇట్లా బతికినారు అని అంటే బైబిల్ పండితులు అంటారు, ఈ తూర్పు దేశం జ్ఞానాలు తెచ్చినారు కదా, బంగారము, సాంబ్రాణి, బోళం, అవన్నీ యోసేపు తీసుకుని ఐగుప్తుతో పాటు పిల్లవాడిని కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఇవన్నీ కొద్దిగా అమ్ముకొని ప్రభు వారికి బోధించదాకా వారు సంరక్షణలో ఉన్నారు అని అభిప్రాయం. వాళ్ళేం అమ్ముతారు, మనమేం కొంటాం. బంగారం, లలిత జ్యువెలరీ ధర తక్కువ. దీపావళి కానుక ఇచ్చేయండి అంటే క్యూ నిలబడతారు.
యేసు ప్రభు దగ్గరికి బంగారం వచ్చింది, బంగారం దగ్గరికి బంగారం వచ్చింది. మట్టి దగ్గరికి బంగారం రావాల, కానీ ఈ మట్టి ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? విచిత్రం కదా. యేసు ప్రభు ఆయన రాజు, బంగారం, ఆయన రాజరికాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన దగ్గరికే బంగారం వచ్చింది. అది కూడా తూర్పు దేశ బంగారం, ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్స్. ఆయన దైవత్వముతో మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో ఇలాంటి ఆరాధన మనలో తీసుకురావాలని కోరుతున్నాడు. పశువుల తొట్టులో చూస్తే గొర్రెల కాపర్ల వలె ఆయన దేవుని గొర్రెపిల్ల అని మహిమపరుస్తాం. ఇంటిలో చూస్తే జ్ఞానుల వలె ఆయనకు అర్పించి ఆరాధిస్తాం. యేసుని ఎట్లా చూస్తున్నాం? లుకింగ్ అంటూ జీసస్. మూడోది చూస్తామా? మత్తయి సువార్త, మత్తయి 14:26. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత చూచినారు. ఇప్పుడు ఎలాగ చూస్తున్నారు శిష్యులు ఆయన్ని? సముద్రం మీద నడిచొచ్చేవానిగా చూస్తున్నారు. దిస్ ఇస్ సూపర్ న్యాచురల్ వాక్. మీరు రోజు నడిచేవాళ్ళని చూస్తారు కదా, ఎక్కడ నడిచేవాళ్ళని చూస్తారు? గ్రౌండ్లోన, రోడ్డు మీద, ప్లాట్ఫామ్ మీద, మేడ మీద, ఇలాగ రకరకాలుగా నడిచేవాళ్ళని చూస్తాం. ఎప్పుడైనా సముద్రం మీద నడిచిన వాళ్ళని చూసిన వాళ్ళు చేయొద్దండి. ఒకే ఒకసారి మానవ చరిత్రలో సముద్రం మీద నడిచింది. ఒకే ఒక్కడు మానవ చరిత్రలో సముద్రం మీద నడిచింది. పగలు కాదు, రాత్రి. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు, ఆయన సృష్టికర్త. శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ దోణిలో వెళుతున్నప్పుడు వారికి గాలి ఎదురైంది. ఆ గాలి ఈ దోణి మీద కొట్టేటప్పటికి దోణి అటు ఇటు కదిలిపోతుంది. వారు చాలా భయాందోళనకు గురైపోయారు. ప్రభువారు కొండ మీద వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వీరు దోణి నడిపించట్లో మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి వారి యొద్దకు వచ్చినాడు. ఎట్లొచ్చినాడు? సూపర్ మ్యాన్ ఇట్లా రాలే, స్పైడర్ మ్యాన్గా రాలే, ఒక దేవదూతగా రాలే, ఒక మనుష్యుడిగా ఆయన నడిచి వచ్చినాడు. ఎందుకు రాలేదు అట్లా? అట్లా రాజు కొంతమంది చెప్తుంటారు, నాకు కళ వచ్చింది. నాకు కాదు, వాళ్ళు పెద్ద దేవదూత ఆకారం వచ్చింది, నన్ను పట్టుకునింది, వేరే దగ్గరికి వేసినారు, నన్ను విడిపించిన, ఇలాగ రకరకాలుగా చెప్తుంటారు కదా. ఇట్లాంటి కళ మాత్రం ఎవరు చెప్పరు. నాకు కూడా ఒక కళ వచ్చింది, యేసు ప్రభువుని నడిచి నా దగ్గరికి వస్తున్నా. ఎవరు నడిచి వచ్చినట్లు ఎవరు చెప్పరు. అంతా ఆయన పైన సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ మాదిరి వచ్చినట్లే చెప్తుంటా. శిష్యుల దగ్గరికి ఆయన నడిచి వచ్చినాడు. వారు ఆయన చూసి భూతమని కేకలేశారు. ఎందుకు కేకలేశారు? సముద్రం మీద మరి ఎవరు నడుస్తారు? ఇద్దరే నడిచేది. తెలియదు కదా మీకు? సముద్రం చూడలేదా? ఎప్పుడు చూసినారు. మరి ఎవరు నడుస్తారు సముద్రం మీద? వాళ్ళు కూడా, మనం కూడా ఎప్పుడు చూడలేదు, విన్నాం, బైబిల్లో రాసింది. మరి మనం వినంది, చూడనిది జరిగితే మనకు అట్లే అనిపిస్తుంది. ఇది ఎట్లా సాధ్యం? హౌ కెన్ దిస్ బీ అని. ఇక మనిషి ఏంటి, సముద్రం మీద నడిచి రావడం ఏంటి, ఇది కళ నిజమా అని అనుకుంటావుట. నిజమేరా, మనం నిద్రపోతే కదా కలవటానికి అని పక్కన శిష్యులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడింటారు. మరి నిజమైతే ఎవరో నడిచి వస్తున్నారేమో, దయం. అందుకే మనకి రాత్రిపూట కూడా ఎవరు నడిచి వచ్చినట్టు అనిపించినా భయం వేస్తుంది. ఏ శబ్దమైనా గజ్జల శబ్దమైనట్టు అనిపిస్తుంది. ప్రభుకు స్తోత్రాలు. ప్రభు మాట్లాడాడు. యేసు ప్రభు అయితేనే ఇలాగొస్తాడు అని. అప్పుడు ఆయన అన్నాడు, నీవే అయితే నేను కూడా నడిచి వస్తా. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో నీటి మీద నడిచిన మనిషి ఒక్కడే ఒకడు, పేతురు. అంత ధైర్యం అందరికి రాదు. పిల్లలకు మనం సైకిల్ నేర్పించేటప్పుడు ఇక్కడ నేను పట్టుకొని ఉన్నాను అని అంటే నువ్వు వదిలేస్తావు.
ఇప్పుడు కొడుకు ముందే తెలుసు వదిలేస్తామని, సైకిల్ మీదే వదిలేస్తామని తెలిసి భయపడి సైకిల్ ఎక్కరు. ఇంక సముద్రంలో దూకినాడంటే, లేదా ధోనిలో నుండి సముద్రంలోకి రావాలి కదా, అంత తేలిక కాదు, మనం చూస్తేనే భయం వేస్తుంది. ఆ పేతురు ధైర్యం, గాడ్ వాంట్స్ సచ్ కరేజ్, ఎ పర్సన్ హూ కెన్ ప్లంజ్ ఇన్ టు క్రైసిస్. క్లిష్ట పరిస్థితుల్లోకి దూకడానికి ఇష్టపడినవాడు పేతురు. ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఆఫ్ కంఫర్ట్, బట్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రైసిస్. విశ్వాసులు రెండు రకాలుగా ఉంటారు. కంఫర్టింగ్ కావాలంటే బాగా అంత సౌఖ్యంగా ఉండేటప్పుడు విశ్వాస జీవితం బాగుంది అని అనుకుంటారు. క్రైసిస్, కష్టాలు, తుఫానులు. ఇది రాత్రి వచ్చిన తుఫాను, పగలు వచ్చింది కూడా కాదు. పగలు వచ్చిన తుఫాను అయితే భరించవచ్చేమో, కానీ రాత్రి వచ్చిన తుఫాన్ అంటే ఏం కనిపించదు, చీకటి కదా. ఈ లోకం కూడా ఇప్పుడు రాత్రే, చీకటి కాలం. రకరకాల తుఫాన్లు, పేదరికం అనే తుఫాను, నిరుద్యోగం అనే తుఫాను, ఫెయిల్ కావడం అనే తుఫాను, ఓటమి అనే తుఫాను, భర్త రక్షణ పొందకపోవడం, భార్య రక్షణ పొందక, పిల్లలు, ఇవన్నీ తుఫాన్ల పేర్లు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. తుఫాన్ల సీజన్ ఇది. ఇది ప్రభుకు స్తోత్రాలు. బైబిల్లో రాయబడిన, ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపక మిక్కిలి నిమ్మళమాయను. ఆయనకు సముద్రము లోబడుచున్నవని వాళ్ళు ఆశ్చర్యపడరు. యేసు మన కొరకే సూపర్ న్యాచురల్ వాక్ చేయగలడు. ధైర్యంగా అధైర్యపడుతున్నావా, కృంగిపోయినావా, ఇంకా నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే, తుఫాను రేగింది, ఇంట్లో తుఫాను, కుటుంబం తుఫాను, ఆర్థిక తుఫాను, అనారోగ్య తుఫాను, పేదరికమైన తుఫాను, ఇలాంటి ఎన్నో తుఫానులు రేగినాయి. ఇంక ఉద్యోగం రాదా, ఇంక సంఘం విస్తరించబడదా, ఇక పరిచయలో వాడబడనా, ఇక ఆరోగ్యం బాగాదా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలన్నిటికీ ఒక్కటే జవాబు, యేసును చూచుట. వారు ఆయనను చూచి, కనుక ఆయన చూచినప్పుడు తుఫాను నిమ్మళమవుతుంది. ఆయన దాన్ని గద్దించగలడు. ఆయన కొన్నిటిని గద్దించినాడు, మీకు తెలుసు అనుకుంటా. దయ్యాలను గద్దించినాడు, తుఫాన్ను గద్దించినాడు. ఆయన గద్దింపులో శక్తి ఉంది. యేసు వైపు చూచు. 4 చూస్తామా? లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకా 23:42. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఎవరు చూశారు? ఎవరిని చూశారు? కుడివైపు వేలాడదీయబడ్డ దొంగ యేసు ప్రభు శిలువ దృశ్యం మీద, యెరూషలేము కల్లంత దూరాన్ని కల్వరి కొండ మీద యేసు ప్రభు వారి కుడి వైపున ఎడమ వైపున 2 నేరస్తులను వేలాడదీసినారు. 2 ఆరంభంలో యేసును తృణీకరించడానికి ఆరంభించినారు. కొద్దిసేపటికి కుడివైపు ఉన్నవాడు ఎడమవైపు ఉన్నవాడిని గద్దించి, నీవు దేవునికి భయపడవా, మనకైతే ఈ శిక్ష సరిపోయిందే, అయితే ఆయన ఏ నేరము, యేసు ప్రభు వారు ఏ నేరం, ఏ పొరపాటు చేయలేదు కదా, అయినా ఆయన శిలువ మీద ఉన్నాడు అని ఎడమవైపు ఉన్నవాడిని కుడివైపు ఉన్నవాడు గద్దించినాడు. ఇప్పుడు ఆయనను చూచి, ఇప్పుడు దాకా ఏం చూశాడు? ఎడమవైపు ఉన్నవాడిని చూశాడు. ఇప్పటిదాకా ఎవరిని చూశాడు? రోమా సైనికులు చూసిండొచ్చు. ఇప్పటిదాకా ఎవరిని చూశాడు? డబ్బులు చూసిండొచ్చు, బంగారం చూసిండొచ్చు, వెలగల నగలు చూసిండొచ్చు, జైలు జీవితం చూసిండొచ్చు, కష్టాలు చూసిండొచ్చు, చీకటి చూసిండొచ్చు. ఇప్పటిదాకా చూసిందంతా చూపు వేరే, చచ్చిపోయేటప్పుడు చూసిన చూపు వేరే. అదే చూపు యేసును చూచినాడు. ఆయనను చూచి, ఆయనను చూస్తే మరణంలో నుండి జీవంలోనికి దాటుతాం, శాపంలో నుండి ఆశీర్వాదంలోనికి వస్తాం, శూన్యతలో నుండి సంపూర్ణతలోనికి వస్తాం. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, సిలువలో ఉన్న, మరణానికి సమీపంగా ఉన్న, నిరాకరించబడిన స్థితిలో ఉన్న, కాళ్ళు వెరుగొట్టబడే స్థితిలో ఉన్న, ప్రాణం పోయే స్థితిలో ఉన్న ఆయన్ని చూచినాడు.
సాధారణంగా అలాంటప్పుడు దేవుడు ఇవి ఏం గుర్తుండదు మనకి, ఏదో ఇంకొచ్చినాం వెళ్ళిపోతున్నాను లేని అనుకుంటాం. కానీ ఆ దొంగ జీవితంలోకి ఒకసారి వన్స్ ఎ బ్లెస్సెడ్ లుక్ అండ్ దట్ బికేమ్ ఎటర్నల్ లుక్. ఒక్కసారి తన జీవితాన్ని మార్చే చూపు చూశాడు యేసు వైపు, తన ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. ప్రభు అన్నాడు, నేడు ఆలస్యం కూడా లేదు, టుడే thou shalt be with me in paradise. నాతో పరదైసులో ఉందో. వన్ లుక్ converted him from hell to heaven. One look converted him from a dacoit to a divine person. One look converted him from a curse to a blessing. ఒక్క చూపు ఆయన శాపాన్ని ఆశీర్వాదంలోనికి మార్చింది. అదే యేసును చూచిన చూపు. యేసు వైపు చూచు యేసును అని మనం 4 విషయాలు చూసినాం. మొదటిది, పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసును చూచి మహిమపరిచినారు గొర్రెల కాపర్లు. రెండవది, 2 సంవత్సరాల వయసులో ఇంటిలో ఉన్న యేసును చూచి ఆరాధించి అర్పించినారు తూర్పు దేశపు జ్ఞానులు. మూడవది, సముద్రం మీద నడుచున్న యేసును చూచి శిష్యులు ఆదరించబడ్డారు. నాలుగవది, శాపములో మరణములో ఉన్న కుడివైపున వేలాడదీయబడిన దొంగ సిలువ వేయబడిన యేసును చూచి క్రూసిఫైడ్ క్రైస్ట్ శాపము నుండి ఆశీర్వాదంలోనికి వచ్చినాడు, మరణము నుండి జీవములోనికి వచ్చినాడు, నిత్య నరకము నుండి నిత్య పరలోక రాజ్యంలోనికి ప్రవేశించినాడు. సమాధి దాకా యేసును వెంబడించింది. ఆదివారమున తెల్లవారుచుండగా కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చినారు. ఇది భిన్నంగా కనిపిస్తుంది కదా. స్త్రీలు షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు పుట్టింటికి వెళ్ళాలంటే చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ సమాధి దగ్గరికి బాగలేదు నాకు. కానీ ఇక్కడ బైబిల్ స్త్రీలు భిన్నంగా ఉన్నారు, మనకు ఆపోజిట్ వాళ్ళు. మనం ఏదైతే ఇంట్రెస్ట్లో వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉండదు, మనకి ఏది ఇంట్రెస్ట్ లేదో అది వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్. సమాధి దగ్గరికి ఎవరైనా లేడీస్ పోతారండి తెల్లవారుదామన్నా లైట్లు లేకుండా? మామూలుగా ఇంటి బయటికి రావాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. ఇంక వేరే చిన్న చిన్న పనులు బయటికి వెళ్ళి చేసుకోవాలన్నా చేసుకోలేరు. చీకటి కదా, తెల్లారిన తర్వాత వెళ్దాంలే అని అనుకుంటారు. వీళ్ళకి యేసుప్రభు మీద ఉన్న ప్రేమ చీకటిని చీల్చుకొని వచ్చింది, భయాన్ని దూరపరుస్తూ వచ్చింది. యేసును చూడాలనే ఆశతోన వారి చీకటి ఉంటే లెక్క చేయకుండా మార్కెట్కి కాదు పోయింది, షాపింగ్ మాల్కి కాదు, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే డిమార్ట్కి కాదు పోయింది, సమాధి తోట దగ్గరికి వచ్చినారు. సమాధులు అంటేనే భయం వేస్తుంది కదా మనకు. అక్కడ భూస్థాపన చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి ఒకళ్ళు వెళ్ళాలంటే ఎంతమంది ధైర్యం చేస్తారు? ముఖ్యంగా స్త్రీలు ఒకళ్ళే. మగ్ధలేని మరియ లాంటి ధైర్యశాలే చేయగలదు, మరియమ్మ లాంటి తల్లి మాత్రమే చేయగలదు, సొలొమోను లాంటి స్త్రీ మాత్రమే చేయగలదు. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏమయ్యారో తెలియదు. అది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, అంటే లెక్కింప కలిగిన కొంతమంది స్త్రీల ద్వారా దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించినాడు. నేను ప్రభువును చూచితిని, ఐ హ్యావ్ సీన్ ద లార్డ్. ఎవరు పునరుత్థానాన్ని యేసును చూస్తారో వారికి ఆయన ఇచ్చిన సందేశం, గో అండ్ టెల్, వెళ్ళి చెప్పుడే. ఏమని చెప్పాలా? ఈజ్ రిజన్, ఆయన లేచి ఉన్నాడు. ఈజ్ నాట్ హియర్, ఆయన ఇక్కడ లేడు. ఇది మనకి ఇవ్వబడిన వర్తమానం అదే, మనం బయటకు ప్రకటించాల్సిన వర్తమానం అదే. ద tomb of Christ is empty, is risen, is not there. యేసు సమాధి తెరవబడింది, ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇది లోకానికి ఎలా కనిపిస్తుంది అంటే ఫూలిష్నెస్గా కనిపిస్తుంది, వెరితనంగా కనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఏదేదో చెప్తారు, ఖాళీ సమాధి అంటారు, లేడంటాడు, అది అంటాడు, ఇది అంటాడు అని. వాళ్ళకి ఏం కావాలంటే మహిమలు కావాలా, లీలలు కావాలా, అద్భుతాలు కావాలా, ఆశ్చర్యకార్యాలు కావాలా. ఖాళీ సమాధి, ద ఎంప్టీ tomb ఈజ్ ద గ్రేటెస్ట్ మిరకల్ ఆఫ్ మిరకల్స్. ఖాళీ సమాధి
అద్భుతాల్లో ఒక అద్భుతం, ఆశ్చర్యకరం. యేసు ఇప్పుడు సమాధిలో లేడు, సింహాసనం మీద ఉన్నాడు. యేసు వైపు చూచుచు ఏ యేసును చూస్తున్నాం మనం? ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా పాపక్షమాపణ మారు మనసు పొందుకున్నా ఉంటే యేసు ప్రభువుని మీకు పరిచయం చేస్తున్నాం. దొంగ యేసును చూచి విశ్వాస అయ్యాడు, నరకం నుండి తప్పించుకున్నాడు. బైబిల్లో రాయబడింది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసును చూస్తే పాపక్షమాపణ మారు మనసు చూడడం అనేది ఎంత తేలిక. ఇంకా యేసును అంగీకరించుకున్న ఎంతకాలం అలాగ జీవిస్తావు? యేసు పాపల రక్షకుడు, పాపల కొరకు భూమి మీదకి దిగి వచ్చినాడు, పాపముగా చేయబట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపం చేయలేదు. బట్ బికేమ్ సిన్ ఫర్ అస్. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు, సిలువలో మన పాపాలన్నీ భరించినాడు. యెషయా 53లో చెప్పబడింది, ఆయన వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా చేయబడ్డాడు, స్వరూపమైనను సొగసైన లేనివాడిగా చేయబడి వికారుడిగా మార్చబడ్డాడు. సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామోహనుకుడి పార్శ్వన మహిమా ప్రభావం కలిగిన వానిగా ఆసీనుడయ్యాడు. ఈ యేసు నీకొద్దా? ఈ పాపక్షమాపణ వద్దా? ఈ మారు మనస్సు వద్దా? నీ వైపు ఎంతకాలం చూసుకుంటావు? నీ చుట్టూ ఎంతకాలం చూస్తావు? లోకాన్ని ఎంతకాలం చూస్తావు? నీ పరిస్థితులు ఎంతకాలం చూస్తావు? నీ తెలివి ఎంతకాలం చూస్తావు? ఇవన్నీ గతించిపోతాయి. లుక్ అట్ క్రైస్ట్. క్రీస్తు వైపు చూడు. గేజ్ అట్ క్రైస్ట్. క్రీస్తును చూడు. ఆయన చూస్తే శూన్యం నింపబడుతుంది, పాపాలు క్షమించబడతాయి, శాపం ఆశీర్వాదంగా మార్చబడుతుంది, పాతాళం పరలోకంలోనికి నీకు అడుగులు వేస్తుంది. ఆ యేసు నీకొద్దా?